Hello guys, welcome to the review of the movie Satyam Sundaram acted by Karthi garu and Arvind Swamy garu. Review loki mundu oka question kuda karana man channel ni subscribe chesukobote ipude subscribe cheskondi. Pakkana bell icon all lo pettukondi na further videos miss avukunda chudochu. Chaala mandi చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా సత్యం సుందరం సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి సినిమాలో. ఒక ఫీల్ గుడ్ మూవీ, త్రూ అవుట్ ద మూవీ ఇదే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. అంటే పచ్చటి పొలాల మధ్య బస్సులో వెళ్తూ విండో సీట్లో కూర్చొని ఆ గాలిని ఆస్వాదిస్తున్నప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో త్రూ అవుట్ ద మూవీ అలాగే ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అబ్బా చిన్న చిన్న పాయింట్సే, మళ్ళీ పెద్ద స్టోరీ కాదు, పెద్ద కాన్సెప్ట్ కాదు, హెవీ స్క్రీన్ ప్లే కాదు, ఏముండదు. చిన్న పాయింట్, సింపుల్ స్క్రీన్ ప్లే, కానీ సినిమాని తీసుకొని వెళ్ళిన విధానం అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంటాయి చాలా సీన్స్, అండ్ మనకి చాలా జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది. సో అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఈ సినిమా కొంత టైం వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే పాయింట్ ఏంటనేది మనకి యాక్చువల్గా ఐడియా ఉంటుంది. అంటే మనము ఆ సినిమాకి వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడే మనకు ఆ పాయింట్ ఏంటో క్లారిటీ ఉంటుంది. కానీ అది సినిమా చూస్తున్నప్పుడు మనకి గుర్తురాదు, అంటే మనకు స్ట్రైక్ అవ్వదు అసలు. అదేంటనేది నేను మీకు ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే చెబితే స్పాయిలర్ అయిపోద్ది. సినిమా చూస్తే మీకు అది అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్పాను. సో మనం ఆ సినిమా చూద్దాం అనుకున్నప్పుడే దేని చుట్టూ ఈ సినిమా తిరుగుతుందో అది మనకి ఐడియా ఉంటుంది, కానీ అది గుర్తురాదు. అంటే అంత ఎమోషనల్గా, అంత సాలిడ్గా కనెక్ట్ చేస్తుంది సినిమా. చాలా బాగా అనిపిస్తుంది. అబ్బా చిన్న చిన్న పాయింట్సే, ఒక సైకిలు, ఆ తర్వాత ఒక ఆవు, ఒక ఆంబోతు, అట్లా చిన్న చిన్న పాయింట్స్, వాటి చుట్టూ అసలు ఏమన్నా తిప్పుతారు ఆ సినిమాని. అసలు చాలా బాగా అనిపిస్తుంది అసలు. అండ్ నా మనసుకి బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే బేసిక్గా పాన్ ఇండియన్ సినిమా అని కాకపోయినా ఒక సినిమాని వేరే లాంగ్వేజెస్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ భాష మాత్రమే అక్కడ కనపడాల్సి ఉంటుంది. అండ్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఏదైతే ఆ సినిమాది ఉందో అది కనపడకూడదు. సో రీసెంట్గా నేను ఆర్మన్ ఒక సినిమా రిలీజ్ అయింది, మలయాళం ఉంది. అందులో నాకు అదే అనిపించింది. అది పేరుకి తెలుగులో డబ్ చేశారు, కానీ మనకి లాంగ్వేజ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కిరాణా కొట్టు బోర్డ్స్ లేదా వేరే బోర్డ్స్ అన్నీ మలయాళంలో కనబడుతూ ఉంటాయి. కానీ ఇందులో ఒక్కటంటే ఒక్క చోట కూడా నాకు తమిళ్ పదం కనబడలే. నాకు బస్సుల మీద కావచ్చు, ఆటో మీద కొటేషన్లు కావచ్చు, ఎక్కడైనా చూడండి మీకు తెలుగే కనబడుతుంది ఆ అక్షరాల దగ్గర. సో అది ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది నాకైతే. సో అది సినిమా పరంగా, అంటే ఓవరాల్గా సినిమాలు డబ్బింగ్ వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం ఆ బేసిస్లో చెప్తున్నాను నేను. కానీ ఈ సినిమాలోని కథ పరంగా చూసుకుంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ సీన్స్ అని చెప్పొచ్చు. సో ఏదన్నా ఒకటి చిన్నది డ్రాబ్యాక్ అంటే ఇప్పుడు పాటలు డబ్ చేస్తారు కదా తెలుగులోకి. సో 2 పాటలు అంతేం అనిపించలేదు, కానీ ఒక పాట ఉంటుంది ఎవరో ఇతను ఎవరో అని. ఆ పాట అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆ పాట టైంకి సీక్వెన్స్ ఉంటుంది, అంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎమోషనల్ ఉంటుంది మొత్తం అంతా కూడా. అసలు చాలా బాగుందబ్బా, చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా అసలు, నిజంగా చెప్తున్నా. అండ్ ఎంత అద్భుతమైన ఫీల్ గుడ్ సినిమా అంటే సినిమా ఒక పర్టికులర్ ఫ్రేమ్ దగ్గర ఎండ్ అయిపోద్ది. అంటే కార్తీ గారు డోర్ తీస్తారు, సినిమా ఎండ్ అయిపోద్ది. ఎస్, అక్కడితో సినిమా ఎండ్. తర్వాత ఎండ్ టైటిల్స్ పడుతుంటాయి. అయినా కూడా లెగాలనిపించట్లే. నేనే కాదు, థియేటర్లో ఒక 40 మంది దాకా ఉన్నారు, ఎవ్వరూ లెగలే. అసలు ఆ ట్రాన్స్లో, ఆ ఫీల్లో, ఆ ఎమోషన్లో ఉండిపోయారు అనమాట. సో అంత బాగా కనెక్ట్ చేస్తుంది సినిమా. సో అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ కానీ కొన్ని పాయింట్స్ కానీ మొత్తం అన్నీ కూడా అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు. సో చాలా చిన్ననాటి విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా ఆ సినిమాలో చూపించింది మన లైఫ్లో ఉండకపోవచ్చు, కానీ అలాంటివి కొన్ని ఉంటాయి. సో ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది. సో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. మంచి హార్ట్ టచింగ్ మూవీ అబ్బా. సో అదైతే నో డౌట్. కాకపోతే ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తుంటుంది సినిమా, డెఫినెట్గా స్లోగా వెళ్తుంది. కాకపోతే స్టిల్ చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా.
అండ్ కొన్ని పాయింట్స్ అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అండ్ మధ్యలో కార్తీ గారిది ఒక ఫన్ ఉంటది. ఒక కైండ్ ఆఫ్ ఫన్, లైట్ హార్టెడ్ ఫన్. అంటే ఏదో కావాలని చేసినట్టు కాకుండా క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఆయనది, ఆ క్యారెక్టరైజేషన్‌తో క్రియేట్ చేసిన ఫన్ ఉంటది. అది కూడా అసలు చాలా అంటే చాలా బా అనిపిస్తది. సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా, అందంగా అనిపిస్తదబ్బా సినిమా. నిజంగా చాలా అంటే చాలా బావుంది. అసలు అంటే నా కళ్ళు చూస్తే మీకు ఐడియా ఉండే ఉంటది. థియేటర్‌లో చాలా సార్లు ఎమోషనల్ అయ్యి ఏడ్చిన సందర్భం ఉంది. సో, మీకు నా కళ్ళు చూస్తే అర్థమవుతూ ఉండొచ్చు. సో, ఆ ఎమోషన్ గాని, ఆ ఫన్ గాని అంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బావుంది సినిమా అయితే మాత్రం. సో, డెఫినిట్‌గా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ కార్తీ గారి లైఫ్ అండ్ అరవింద్ స్వామి గారి లైఫ్ అని చెప్పొచ్చు. అంటే కెరియర్, లైఫ్ మీన్స్ అదే కెరియర్. సో, నాకైతే అలా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. చెప్పడానికి చెప్తున్నాను కదా! రెండే 2 పాయింట్లు. ఒకటి తెలుగు డబ్బింగ్‌లో డైలాగులన్నీ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. పాటలు ఒక 2 పాటలుంటాయి. అవి అంతగా ప్రాపర్‌గా అనిపించలేదు. ఎవరో పాట మాత్రం హైలైట్ ఉంటది. అండ్ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే కొంచెం స్లోగా ఎళ్తది. సో, అది ఈ 2 పాయింట్లు తప్ప ఇంక ఏమీ లేదు. సినిమా అయితే 2 గుడ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే. మళ్ళీ ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమా కోసం. అండ్ ఇక ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే ఇద్దరు నటించలేదబ్బా! వాళ్ళిద్దరూ జీవించారు. లిటరల్లీ జీవించారు. అంటే ఏ లెవెల్‌లో జీవించారంటే ఒక ఒక ఫ్రేమ్ ఒక సీన్ ఉంటది. అరవింద్ స్వామి గారిది. నడుచుకుంటూ ఎళ్ళే సీన్ ఉంటది. భుజానికి బ్యాగ్ తగిలించుకొని చెప్పులు ఊడిపోతే ఆ చెప్పులు చేత్తో పట్టుకొని నడిచే సీన్ ఒకటుంటది. అబ్బా! ఏముందయ్యా పెర్ఫార్మెన్స్ అక్కడ. ఆయన అదనే కాదు. సినిమా అంతా కూడా చాలా సింపుల్‌గా చేస్తున్నట్టు అనిపిస్తది గానీ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్సెస్. ఆర్టిస్టులు అందరూ కూడా సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా బా సపోర్ట్ చేశారు. కానీ మొత్తం వీళ్ళిద్దరి చుట్టే తిరుగుతూ ఉంటది. సో, చాలా అంటే చాలా బా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముందే చెప్తున్నా కదా! పెద్ద కథ ఏమి కాదు. పెద్ద స్టోరీ గాని, పెద్ద కాన్సెప్ట్ గాని, పెద్ద స్క్రీన్ ప్లే గాని, పెద్ద అట్మాస్ఫియర్ గాని, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ గాని ఏమీ లేవు. అన్నీ కూడా సింపుల్‌గా, రెగ్యులర్‌గా మనం చూసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లాగే అనిపిస్తూ ఉంటాయి. అండ్ వాటిని చాలా పర్ఫెక్ట్‌గా తీశారు సినిమా రూపంలో. అది చాలా అంటే చాలా బా అనిపించింది. అండ్ సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికి వచ్చినట్టయితే చెప్పా కదా! 2 పాటలు మన తెలుగులో డబ్బింగ్ బాలేదు. బట్ ఒక పాట 'ఎవరో ఇతనెవరో' పాట మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత బీజీఎం కూడా చాలా అంటే చాలా బా అనిపిస్తది. ఎమోషనల్ సీన్స్‌ని చాలా బాగా కనెక్ట్ చేస్తది. సో, బీజీఎం కూడా 2 గుడ్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా చాలా అంటే చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా పేరు 'సత్యం సుందరం'. అండ్ ఈ సినిమా బాగుందన్నది సత్యం. ఈ సినిమా ఎలా ఉంది అంటే సుందరం. నిజం. చాలా బావుంది. చాలా అందమైన సినిమా. నిజంగా బావుంది. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4.9 ఔట్ ఆఫ్ 5. ఆ 0.1 కూడా ఎందుకు తీశానంటే జస్ట్ బికాజ్ 2 పాటల కోసం అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. లేదంటే 5కి 5 అబ్సల్యూట్ సినిమా అసలు. నిజంగా చాలా బావుంది. బట్ స్లో సినిమా. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ పాయింట్‌ని కొంచెం కన్సిడర్ చేయండి. అంతే అంతకుమించి ఇంకేమీ లేదు. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైతర్. మీ అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.